Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English, beside OM College, Nagpur. For offline classes, contact 9010868177. You can join and speak English without fear. Everybody knows that why we can't speak English because of fear. So here we give special practice to avoid fear and build your confidence. So you can speak English without fear in my institute. You can join and speak English without fear. In this video, మనం దీని ముందు వీడియోలో ఫస్ట్ హ్యావర్ యాజ్ ఎనీ పాజిటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. నెగిటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం. హ్యావర్ యాజ్ అనేవి పొజిషన్ వెర్బ్స్ అంటారు. పొజిషన్ అంటే కలిగి ఉండటం గురించి చెబుతాయి. హ్యావర్ యాజ్ అని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనం పొజిషన్ వెర్బ్స్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటున్నాం. పాజిటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి, నెగిటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి. ఇప్పుడు క్వశ్చన్స్ని హ్యావర్ యాజ్ ఫార్మ్స్ ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా అడగాలో వీఆర్ గోయింగ్ టు నో. ప్రీవియస్ వీడియోలో హ్యావర్ యాజ్ని ఎలా ఉపయోగించాలి, అలాగే రూల్స్ కూడా చెప్పుకున్నాం మనం. ఏ రూల్స్ అవి? సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాజ్ ఉపయోగించాలి, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగించాలి. అలాగే నెగిటివ్ సెంటెన్సెస్లో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ ఉపయోగించాలి, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ ఉపయోగించాలి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడడం జరిగింది. మనం బాగానే అర్థం చేసుకున్నాం. వీటిని అర్థం చేసుకున్నంత మాత్రాన మాట్లాడడం అయితే రాదు, నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇఫ్ వీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ వీ నీడ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే, దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. సో while speaking English, we can't express anything because we may have fear, or else words we can't send any word or sentences from our mouth while speaking English. That's why we are giving a special practice in our institute. This practice will help us to express our sentences and words without taking any gap. So you can join and speak English without fear. Now let's get started. How to make a question using have forms and have and as forms. Already we know as and have forms tell us about present time. మనకి has and have forms present time తెలియజేస్తాయి. ప్రజెంట్ టైం తెలియజేస్తూ నెక్స్ట్ పాయింట్ మనం ఏం కలిగి ఉన్నామో వాటి గురించి చెప్పాలనుకున్నప్పుడు వీటిని ఉపయోగించి చెప్తాము. It tells us what we have, whether we have a bicycle, whether we have a bike, whether we have a house, whether we have a class, whether we have passport. It tells us what we have, whether he has a school, whether he has a holiday. So we have to express all these sentences by using have or as. So now how to make a questions using have or as. See, do you have, does he have. Here see, many people get confused when they use don't have, doesn't have. Here మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డోంట్ హ్యావ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ కోసం, డజంట్ హ్యావ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్ కోసం. డోంట్ హ్యావ్ ప్లూరల్ సబ్జెక్ట్స్, డజంట్ హ్యావ్ సింగులర్ సబ్జెక్ట్. ఇది ప్రజెంట్ టెన్స్లో ఒక రూల్. మనం ఇప్పుడు ఇది ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది ప్రజెంట్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్లో ఒక రూల్ అనమాట. ఆ రూల్ ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్కి డోంట్, సింగులర్ సబ్జెక్ట్స్కి డజంట్. ఓకే, నౌ we will see the sentences which are written on this board. Have position verb. Have ante have or has a position verbs. Now how to make a question.
మనం వీటిని క్వశ్చన్గా ఎలా ఉపయోగించాలి? డూ యూ హ్యావ్ ఏ కార్? నీకు కారు ఉందా? నీకు కారు ఉందా అని ఎవరినైనా అడగాలంటే మనం ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం? డూ యూ హ్యావ్ ఏ కార్ అంటే ఇక్కడ హ్యావ్ ఎందుకు ఉపయోగించాం? యూ అనేది ప్లూరల్ కాబట్టి. ఒక విషయం అర్థమైందిగా, ఇక్కడ నీకు ఉందా, కలిగి ఉన్నావా అని చెప్పడానికి హ్యావ్ అనే పదాన్ని ఉపయోగించాం. కార్, ఏం కలిగి ఉన్నావు? కారు కలిగి ఉన్నావా అని అడగాలంటే డూ యూ హ్యావ్ ఏ కార్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, డూ ఎందుకు ఉపయోగించాం? యూ ప్లూరల్ కాబట్టి. హ్యావ్ ఎందుకు ఉపయోగించాం? వాళ్ళకి ఏముందో తెలుసుకోవాలంటే హ్యావ్ అనే పదం ద్వారానే తెలుసుకోగలం. నెక్స్ట్ టెన్స్ ఏంటి? ప్రెజెంట్ టెన్స్. ఇది ప్రస్తుత కాలాన్ని తెలియజేసేది కూడా హ్యావ్. నెక్స్ట్ డూ దే హ్యావ్ హోంవర్క్? వారికి హోంవర్క్ ఉందా? డూ అనే ఫామ్ క్వశ్చన్, మనం క్వశ్చన్ని డూ అనే ఫామ్తో మొదలుపెట్టి హ్యావ్ అనేది హ్యావ్ని కూడా ఉపయోగించి అడుగుతున్నాడు. డూ దే హ్యావ్ ఏ హోంవర్క్? వారికి హోంవర్క్ ఉందా? ఎస్. డూ అనే ఫామ్ తోటి హ్యావ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ టెన్స్. హ్యావ్ అనేది ప్రస్తుతాన్ని తెలియజేస్తుంది. డూ ఐ హ్యావ్ ఏ బ్లూ పెన్? నా దగ్గర బ్లూ పెన్ ఉందా? ఓకే, ఇట్స్ ఏ క్వశ్చన్. నా దగ్గర బ్లూ పెన్ ఉందా? మనం ఎవరినైనా అడగాలనుకుని డూ ఐ హ్యావ్ ఏ బ్లూ పెన్? నా దగ్గర బ్లూ పెన్ ఉందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, డస్ హీ హ్యావ్ ఏ పాస్పోర్ట్? అతనికి పాస్పోర్ట్ ఉందా? ఇక్కడ ఉందా అని అడుగుతాను. ఇట్స్ ఏ క్వశ్చన్. మనం ఇప్పుడు దీని ముందు వీడియోలో పాజిటివ్ సెంటెన్సెస్ని, నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. ఇక్కడ ఈ వీడియోలో క్వశ్చన్స్ని ఎలా అడగాలి, హ్యావ్ హ్యాజ్ ఫామ్స్ని ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా అడగాలో తెలుసుకుంటున్నాం. డస్ హీ హ్యావ్ ఏ పాస్పోర్ట్? అతనికి పాస్పోర్ట్ ఉందా? ఇక్కడ చూడండి, డస్ వచ్చింది. డస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? హీ, షీ, సంబడి, ఎవరిబడి, రాజు, రవి, ప్రకాష్, ఇట్, ఎనీబడి, ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్. కాబట్టి మనం ఈ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాం? డస్ అని ఉపయోగిస్తాం. అదే ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే ఏవి? ఐ కానీ, ఉయ్ కానీ, దే కానీ, పీపుల్ కానీ, ఇలాంటివన్నీ ప్లూరల్ సబ్జెక్ట్స్. వీటికి డూ అనే ఫామ్ని ఉపయోగిస్తాం. అదే సింగులర్ సబ్జెక్ట్ అయితే డస్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, మళ్ళీ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇక్కడ డస్ ఈ హ్యాజ్ కాదు, డస్ షీ హ్యావ్. హ్యాజ్ కాదు. ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాజ్ రాదు, ఇంకా హ్యావే వస్తుంది. డస్ షీ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్? ఆమెకి ఆధార్ కార్డు కలిగి ఉందా? ఆమెకి ఆధార్ కార్డు ఉందా? క్వశ్చన్. డస్ సంబడి హ్యావ్ ప్రాబ్లమ్స్? కొంతమందికి సమస్యలు ఉన్నాయా? డస్ ఎనీబడి హ్యావ్ షార్ట్ హెయిర్? ఎవరికైనా తల కురుసగా ఉందా? డస్ రాజు హ్యావ్ ఏ హ్యాట్? రాజుకి ఒక టోపీ ఉందా? డస్ రాజు హ్యావ్ ఏ హ్యాట్? రాజుకి ఒక టోపీ ఉందా? ఇవన్నీ ఎప్పుడు ఏ కాలానికి సంబంధించిన వాక్యాలు? ఇవన్నీ ప్రస్తుత కాలానికి, ప్రజెంట్ టైం అని తెలియజేస్తాయి. అని చెప్పి మనం ఎలా చెప్పగలం? హ్యావ్, హ్యాజ్ ద్వారా మనం ఈ ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తాయని ఒక పాయింట్. సెకండ్ పాయింట్ కలిగి ఉండడాన్ని కూడా తెలియజేస్తాయని మనకి వీ కెన్ అండర్స్టాండ్ దట్. డస్ రాజు హ్యావ్ ఏ హ్యాట్? రాజుకి టోపీ ఉందా? డస్ రవి హ్యావ్ ఏ కాల్? రవికి కాలు ఉందా? సో మనం ఇలా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఎలా ఉంటాయి? డూ యూ హ్యావ్ ఏ కార్ అని ఎవరినైనా అడిగామనుకోండి, ఆన్సర్ ఎలా చెప్తాం? కార్ ఉంటే ఐ హ్యావ్ ఏ కార్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అని చెప్తాం. అలాగే డూ దే హ్యావ్ హోంవర్క్ అని ఎవరినైనా మనం అడిగామనుకోండి, అక్కడ రెండు ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి ఎస్ అవుననే ఆన్సర్, నెక్స్ట్ నో అనే ఆన్సర్. అవుననే ఆన్సర్ ఎలా చెప్తాం? ఎస్ దే హ్యావ్ హోంవర్క్. వాళ్ళకి హోంవర్క్ లేకపోతే నో దే డోంట్ హ్యావ్ ఏ హోంవర్క్. ఇట్స్ బీన్ ఫర్ 10 minutes. ఓకే, నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అని ఎవరినైనా అడిగాం అనుకోండి, అక్కడ పాజిటివ్ ఆన్సర్ ఎలా చెప్తారు? ఎస్ దే హ్యావ్ ఏ ల్యాప్టాప్.
నో దే డోంట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్. థ్యాంక్ యూ. మనం హ్యావ్ని హ్యాజ్ ఉపయోగించి పాజిటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి, నెగిటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలనే విషయాలని మనం తెలుసుకున్నాం. ఇది మాట్లాడడానికి సరిపోదు. మాట్లాడాలంటే ఒక్కో సెంటెన్సెస్ని 10 చాలాసార్లు మనం లౌడ్గా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకి మాట్లాడడం అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.